హే బెస్టీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇటాలియన్. సో ఇండియా నుంచి ఇటలీకి వీసా అప్లై చేసిన మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫేస్ చేసే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే వీసా రిజెక్షన్. సో వీసా రిజెక్షన్ అవ్వడానికి మనకి చాలా రీజన్స్ ఉంటాయి. నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ మీరు ఫాలో అయితే వీసా రిజెక్షన్ రేట్ అనేది డిక్రీజ్ అవ్వచ్చు. సో అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఫినాన్షియల్ సపోర్ట్. సో మీరు ఏదైతే ఫినాన్షియల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్ విత్ ఇన్ 6 months ఉండేలాగా చూసుకోండి. పాటు మీరు ఎట్ ఏ టైం 10 lakhs 15 lakhs ఇలాగ డిపాజిట్ చేయకుండా ఒక కన్సిస్టెంట్గా 50,000 60,000 ఇలాగ ఒక ర్యాండమ్ అమౌంట్ అనేది యాడ్ చేసే విధంగా చూసుకోండి. సో దట్ మీకు 6 monthsలో కన్సిస్టెంట్గా డాక్యుమెంట్ ఉంటుంది, బట్ ఒకేసారి డంప్ అయినట్టుగా ఉండదు. సెకండ్ థింగ్ వచ్చేసరికి అకామిడేషన్ సర్టిఫికేట్. ఇన్ కేస్ మీకు స్కాలర్షిప్ ఆల్రెడీ పాజిటివ్ రిజల్ట్ ఉంటే ఏదైతే యూనివర్సిటీ వాళ్ళు మీకు అకామిడేషన్ సర్టిఫికేట్ ఇస్తారో ఆ డీటెయిల్స్ కూడా మీరు వీసా డాక్యుమెంట్స్లో యాడ్ చేయండి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఏదైతే ఇన్సూరెన్స్ తీసుకుంటారో ఆ ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్ క్రైటీరియా మ్యాచ్ అయ్యే విధంగా చూసుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20,000 euros అనే ఇన్సూరెన్స్ కవరేజ్ అవ్వాలి అంటే మేక్ ష్యూర్ మీరు తీసుకునే ఇన్సూరెన్స్ 20,000 ప్లస్ ఉండే విధంగానే చూసుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీ ఎయిర్ టికెట్స్. మీరు ఏదైతే ఎయిర్ టికెట్స్ బుక్ చేసుకుంటారో అది మినిమం 45 to 60 days ఉండే విధంగా చూసుకోండి. సో దట్ వీసా ప్రాసెసింగ్ టైంకి తీసుకున్న టికెట్స్కి డ్యూరేషన్ కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీరు ఏదైతే ఎస్ఓపి ప్రిపేర్ చేసుకుంటారో ఆ ఎస్ఓపి స్ట్రాంగ్గా మెన్షన్ చేయండి. ఆ ఎస్ఓపిలో కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ యాడ్ చేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యూనివర్సిటీ చూస్ చేసుకున్నారు అంటే మీరు ఆ యూనివర్సిటీనే ఎందుకు చూస్ చేసుకున్నారు, అండ్ మీరు ఏదైతే కోర్స్ చూస్ చేసుకున్నారో ఆ కోర్స్ మీ ప్రీవియస్ కోర్స్కి లేదా మీరు చేస్తున్న జాబ్కి ఏ విధంగా రిలవెంట్గా ఉంది. అండ్ మీరు మెన్షన్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే మీరు మళ్ళీ రిటర్న్ ఇండియాకి మీ ఎడ్యుకేషన్ తర్వాత వచ్చేస్తాను అని చెప్పి దానికి కావాల్సిన రీజన్స్ కూడా మీరు డెఫినెట్గా అందులో యాడ్ చేయండి. దీనివల్ల మీ ఎస్ఓపి స్ట్రాంగ్ అవుతుంది అండ్ మీ వీసా రావడానికి ఇది ఒక వాల్యూ యాడెడ్ పాయింట్ అవుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో మై ఛానల్. అంటిల్ దెన్ బాయ్.